బ్రో, సప్లిమెంట్స్ వాడితేనే బాడీ వస్తుందా? దీంట్లో నిజమెంత ఉంది? చలో తెలుసుకుందాం. సప్లిమెంట్స్ అనేవి సపోర్ట్ మాత్రమే. మన మెయిన్ గ్రోత్ అనేది ఫుడ్ ప్లస్ వర్కౌట్ వల్ల వస్తుంది. సప్లిమెంట్ అంటే ఏంటంటే ఫుడ్లో మిస్ అయ్యే న్యూట్రియంట్స్ని ఈజీగా కవర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అవి ఒక మ్యాజిక్ పిల్స్ అనేవి కావు, జస్ట్ కన్వీనియన్స్ కోసం మాత్రమే వాడతాం. మోస్ట్ కామన్ సప్లిమెంట్స్ ఏంటంటే ప్రోటీన్ పౌడర్, క్రియేటిన్, మల్టీవిటమిన్, ఫిష్ ఆయిల్. ప్రోటీన్ పౌడర్ ఏమో మన డైలీ ప్రోటీన్ టార్గెట్ని రీచ్ అవ్వడానికి, ఎప్పుడైతే మన ఫుడ్ ఇంటేక్ లెస్ ఉందో యూజ్ చేయొచ్చు. క్రియేటిన్ వల్ల స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది, పవర్, ఎండ్యూరెన్స్ బూస్ట్ అవుతుంది, మజిల్ ఫుల్నెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది సేఫ్ అండ్ మోస్ట్ రీసెర్చ్డ్ సప్లిమెంట్. మల్టీవిటమిన్ డైలీ మైక్రోన్యూట్రియంట్ సపోర్ట్ పెరుగుతుంది, ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ డైట్ బ్యాలెన్స్డ్గా లేకుంటే యూ కెన్ యూస్ మల్టీవిటమిన్. ఫిష్ ఆయిల్ అంటే ఒమేగా 3. దీనివల్ల జాయింట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, గుడ్ ఫ్యాట్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది. సప్లిమెంట్స్ ఏం చేయలేమంటే వర్కౌట్ చేయండి మజిల్ని అయితే బిల్డ్ చేయలేవు, క్యాలరీ డెఫిషియెంట్లో లేనిది ఫ్యాట్ని బంద్ చేయదు, మ్యాజిక్ లెక్క రిజల్ట్స్ అనేవి రావు. మన యొక్క లేజీ లైఫ్ స్టైల్ని అది మాత్రం రీప్లేస్ చేయలేదు. బిగినర్ మిస్టేక్స్ ఏంటంటే ప్రోటీన్ పౌడర్, క్రియేటిన్, ఫ్యాట్ బర్నర్ ఇవన్నీ వాడితేనే ఇన్స్టెంట్గా రిజల్ట్స్ వస్తాయి అనుకుంటారు. కానీ ఫుడ్ ప్లస్ వర్కౌట్ లేని జీరో బెనిఫిట్స్ వస్తాయి. ఏవైనా సప్లిమెంట్స్ కొనే ముందు అది ఫుడ్లో వస్తుందో రాలేదో చెక్ చేసుకొని, ఒకవేళ అవైలబుల్గా లేకపోతే అప్పుడు మాత్రమే తీసుకోండి. ఏమైనా తప్పుగా చెప్పుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బ్రో, సో దట్ నేను కూడా నేర్చుకుంటాను. ఒక్కటి యాద్ ఉంచుకో, కన్సిస్టెన్సీ లేని డ్రీమ్ ఇమాజినేషన్ మాత్రమే.